మధ్యలో ఈ అన్వేష్ ఆయన పేరేంది, ఆయనదేంది, ఆయన మొత్తం నడుస్తున్నది కదా, మొత్తం అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, గెట్అవుట్ అది ఇదని మాట్లాడుతున్నారు కదా. ఆయన లైన్ ఏంటి అసలు? ఇప్పుడు గరికపాటి నరసింహారావు మాట్లాడింది ఎంత దరిద్రంగా ఉందో, 50 ఏళ్ళోడిని నేనే ఆగలేకపోతున్నాను అనే మాటకి, శివాజీ అన్న మాటకి అతను ఇంకొంచెం చాలా అశ్లీలం, అంటే అది నిజమైన అశ్లీలం. అంటే వాడు మాట్లాడిన మాటలు, ఆ నా అన్వేషణ అనేవాడు మాట్లాడిన మాటలు అసలైన అశ్లీలత ఏదన్నా ఉంది అంటే అది దానికి చిరునామా, వాడు అశ్లీలతకు వాడు చిరునామా. ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చేశారు వాడి గురించి. వాడు వేరే దేశాలు వెళ్ళి భాష రాని అమ్మాయిలతోటి వాళ్ళతో బూతులు మాట్లాడించి అవన్నీ మన రాష్ట్రంలో ఉన్న తెలుగు మాత్రమే వచ్చిన బడుద్దాయలు కొంతమందికి వినిపించి వాడు సబ్స్క్రిప్షన్ పెంచుకుని డబ్బులు సంపాదించు. ఇప్పుడు తను కూడా ఇప్పుడు మీరు చెప్పిన లైనే చెప్తున్నాడు కదా, ముందంతా మహిళలు ఎట్లా అయినా వేసుకోవచ్చు, అది అది అడిగే హక్కు లేదు, ఆ లైనే వినిపిస్తున్నాడు కదా. చెప్తాను, దానికి కూడా తేడా చెప్తాను. వీడు ఇంత చేశాడు కదా, ఇంత దరిద్రాలు ఇప్పుడు దాకా చేసుకుని వచ్చి మధ్యలో కొంచెం ఈ ఆన్లైన్ వాడు ఒకప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చేసినోడే, ఆన్లైన్ బెట్టింగ్ గురించి మాట్లాడేసరికి అబ్బో వీడి దగ్గర ఏదో చాలా మెటీరియల్ ఉందని చెప్పి మన సజ్జనార్ గారు కూడా వాడితోటి జూమ్ ఇంటర్వ్యూ ఇచ్చేసరికి ఇక వీడు ఇంకా నాకేంటి అసలు సజ్జనారాయణ వెనుకున్నాడు అన్నట్టు పట్టపగ్గాలు లేకుండా మాట్లాడాడు. ఇప్పుడు నా అన్వేషణ వాడు మళ్ళీ ఇప్పుడు ఎవరెవరైతే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి మాట్లాడారో వీడు కూడా ఇంకొక రకం తీసుకున్నాడు. ఓ పక్కన మహిళల్ని మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి అని, అసలు వీడెవడు పర్మిషన్ ఇవ్వటానికి, అసలు వేసుకోవద్దంటానికి వీడెవడు, వేసుకోమని చెప్పడానికి వాడెవడు, అసలు వీళ్ళు ఎవరండి నాకు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వచ్చిన సంతరా ఇది అనిపిస్తుంది నాకు వీళ్ళందరినీ చూస్తుంటే. అసలు వాడెవడు, పైగా వాడు వీడియో చేసి ఆడాళ్ళకి అనుకూలం అని చెప్తూనే పైన థంబ్నెయిల్స్ డిఫరెంట్గా పెట్టాడు, మీరు కావాలంటే చూడండి. ఓకే, పైగా చాలా నేనైతే మాట్లాడలేను, వాడు మాట్లాడిన మాటలు కానీ వాడు కొన్ని సింబాలిక్గా తీసుకొచ్చినాయి కానీ నేనైతే అసలు ఎవరు చూపించొద్దని కూడా నేను కోరుకుంటున్నా మీడియా హౌస్లో. వాడిని మట్టుకు ఖచ్చితంగా ఈ మాట సజ్జనార్ గారి దాకా చేరాలి. వాడిని మట్టుకు ఇండియా పిలిపించాల్సిందే. మొన్న ఐబొమ్మ రవిని ఎట్లా అయితే వీళ్ళు పిలిపించలేదు, వాడు వచ్చి ఇరుక్కున్నాడు, అది వేరే విషయం. వీడిని మట్టుకు పిలిపించాలి. నేను అదే చెప్తున్నా, వాడికి ఇప్పటికీ 100 ఛాలెంజ్లు చేశా. నువ్వు ఇండియా రారా, ఇండియా వచ్చి నువ్వు ఎట్లా బతికి బట్టగడతావో చూస్తాము, చట్టం ఊరుకోదు నిన్ను అని. అంటే ఏదో కొడతామని కాదు, చట్టం ప్రకారమే. అసలు వాడు చాలా ఆయన చెప్పిన లైన్లో హిందువులను అవమానించిండు, సీతాదేవిని అన్న లైన్ బాగా ట్రోల్ అవుతున్నది బాగా. ఇప్పుడు వాడికి సెన్సేషన్ కావాలి. ఇక్కడ అందరికి అదే పిచ్చి పెట్టిందండి. ఈ సెన్సేషన్ పిచ్చి పట్టే ఎవరు మాట్లాడినా అసలు సమస్య లోతుల్లోకి వెళ్లకుండా, సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకుండా పైన మాట్లాడేసి ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు. మీరు ఇంటర్వ్యూ అనగానే కనీసం మీరన్నా ఆ సెన్సేషన్ జోలికి వెళ్లకుండా అసలు లోతుల్లోకి వెళ్ళి మాట్లాడతారు అని చెప్పి నేను వచ్చి కూడా చాలాసేపు వెయిట్ చేసింది అందుకే. ఎందుకంటే మనము సరి అయిన సమయంలో సరి అయిన సమాచారాన్ని ప్రజలకు అందివ్వకపోతే, ఇప్పుడు చాలాసార్లు మేధావులు లేదు కాస్త తెలిసిన వాళ్ళు మాట్లాడకపోవటమే అసలు నేరం అనుకుంటాను. ఇది ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. అందుకే నేను ప్రతిసారి జస్టిస్ వర్మ గురించి ఎందుకు మాట్లాడతాను అంటే ఆయన ఒక అమూల్యమైన విషయాన్ని మనకు అందజేశారు. పైగా ఇంకొకటి, ఇప్పుడు విచ్చలవిడిగా ఉన్న పోర్నోగ్రఫీ గురించి డిస్కషన్ లేదు, దాన్ని బ్యాన్ చేయాలన్న ఆ లైన్ ఎవరు ఇది చేయట్లేదు. అసలు పైగా అవగాహన కల్పించాలి, ఎందుకు చేయట్లేదు గవర్నమెంట్స్ అనే లైన్ ఎవరు పట్టించుకోవట్లేదు. అవన్నీ వదిలేసేసి ఇవాళ ఒకప్పుడు అండి పోర్నో లిటరేచర్ ఉండేది. ఇవన్నింటికి కారణం మళ్ళీ మత్తు. ఇవాళ తాగుడు కానీ, డ్రగ్స్ కానీ, గాంజా కానీ, సో ఇవన్నీ ఏ స్థాయిలో పెరిగిపోయినాయి. వీటి గురించి మాట్లాడట్లేదు. వీటి గురించి మాట్లాడితే ప్రభుత్వాలు, అసలు ఈ రేపులకి, అత్యాచారాలకి మెయిన్ కారణం మద్యము, గంజాయి, ఈ మత్తు పదార్థాలే. ఇప్పుడు మొన్న 20వ తారీఖు అండి రాజస్థాన్లో ఒక ఐటీ కంపెనీ వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటూ ఆ ఐటీ కంపెనీ ఓనరు, అందులో పనిచేసే ఒక ఉద్యోగి భర్త కలిసి ఒక అమ్మాయిని పాపం కారులో ఎక్కించుకొని
ఎంప్లాయీనే ఇంటి దగ్గర దింపుతామని చెప్పి ఎక్కించుకొని మధ్యలో వీళ్ళు కిందకి దిగెళ్ళి ఏదో ఒక పీల్చే పదార్థాలు ఏవో పట్టుకొని వచ్చి ఆ అమ్మాయి చేత పీల్పిచ్చి అమ్మాయి పైన అత్యాచారం చేశారు. మామూలుగా అయితే కనుక ఇది బయటకు వచ్చేదే కాదు. ఆ కారు వెబ్ క్యామ్లో రికార్డ్ అయింది కాబట్టి దొరికిపోయింది. అసలు మరి ఇలా ఇప్పుడు అక్కడ అమ్మాయి బట్టల కారణం. ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయి మన ఆఫీస్ వాళ్ళే కదా, మన బాసే కదా అని నమ్మి కారెక్కింది. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక ఆడపిల్ల తన పక్కనున్న మనిషిని నమ్మలేని పరిస్థితిని తీసుకొస్తున్నారు మీరు. దీని గురించి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు నాకు ఒక నమ్మకం ఉండాలి రఘు, నేను తొలివేలుగు వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు అంటే నేను సేఫ్గా వస్తాను, సేఫ్గా వెళ్తాను, నాకేమి ప్రమాదం జరగదు అనే ఒక నమ్మకంతో కదా నేను వస్తాను. అలాగే మన ఇంటి పక్క వాళ్ళ దగ్గర నుంచి మన పాపని వాళ్ళ ఇంట్లో ఓ 2 గంటలు ఉంచుకోమని వెళ్తాం. ఇవాళ అది కూడా నమ్మకం కలిగించట్లేదు కదా. ఇది మనుషుల స్వభావంలో వచ్చిన మార్పు కదా. ఆ స్వభావం గురించి మాట్లాడకుండా మనం ఇదని మాట్లాడుతున్నాం. పైగా అత్యాచారాలకి దాదాపు 92% తెలిసిన వాళ్ళ వల్లే జరుగుతుంది. మనం ఇది ఎందుకు మార్చుకోలేకపోతున్నాము? ఇట్లాంటివన్నీ మాట్లాడుకోకుండా కేవలం ఆడవాళ్ళు వేసుకున్న బట్టల మీదే వేసేసి బట్ట కాల్చి మీదేస్తే ఇంకా ఇంత పెద్ద చర్చ వీటి మీద జరిగితే చాలా చేంజెస్ వస్తాయి. అందుకే పని కట్టుకుని ఇంకొక విషయం కూడా ఉంది. మన మైండ్ సెట్లలో మార్పు రాకపోతే ఇప్పుడు శివాజీ చెప్పాడనో, గరికపాటి నరసింహారావు చెప్పాడనో, లేకపోతే అన్వేషణ చెప్పాడో అని చెప్పి మన మగపిల్లలకి నేర్పించకపోతే రేపు వాళ్ళు కేసుల్లో ఇరుక్కుంటే అవును నిర్భయ కేసు పెడతారు. నిర్భయ కేసు గురించి ప్రచారం ఏది? అసలు ఒక పోక్సో గురించి అవగాహన ఏది? అసలు మీరు నిజంగా ఈ ప్రభుత్వాలకు గనక మహిళల రక్షణ పట్ల గనక పట్టింపు ఉంటే గనక పుల్రాజాకి ఎయిడ్స్ వస్తుందా అనే దాని యాడ్ తీసుకొచ్చి విస్తృతమైన ప్రచారం చేసి ఎయిడ్స్ని ఎంత కంట్రోల్ చేసుకొచ్చారు. ఆడపిల్లల భద్రత గురించి ప్రభుత్వాలకు పట్టదా? మరి ఏమైనా చేయాలంటే చేయొచ్చు కదా. అది చేయకోకుండా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి అవును కదా, బట్టలే కదా కారణము అని ప్రతి ఒక్కళ్ళు అనుకునేలాగా చేసే ఇప్పుడు డిస్కషన్స్ అన్ని అక్కడికి వెళ్ళి చేరిని చూసారా? ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాలి అంటే దీనికి పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిందే. ఇది మంచుకో చెడుకో శివాజీ వల్ల కావచ్చు, ఇంకొకరి వల్ల కావచ్చు, ఇది ఒక చర్చ డిబేట్ ఓపెన్ అయింది సమాజంలో. ఈ చర్చ జరగాల్సిందే. అలాగే ఆమెకి క్యారెక్టర్ లేదు కాబట్టి ఆమె జోలికి వెళ్తాను అని కానీ, నిర్భయ నిందితుల్లో ఒకడు ఇదే చెప్పాడు. రాత్రిపూట 9ంటికి బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళే అమ్మాయికి ఏం క్యారెక్టర్ ఉంటుంది? అలాగే రోడ్డు మీద ఒక స్వీట్ కనిపిస్తుంది, మిఠాయి కనిపిస్తుంది, ముట్టుకోకుండా తినకుండా ఉంటామా, రుచి చూడకుండా ఉంటామా? అంటే ఆ మైండ్ సెట్కి వాళ్ళు మాట్లాడిన మాటలకి, ఈ గరికపాటి నరసింహారావు మాట్లాడిన మాటలకి, శివాజీ మాట్లాడిన మాటలకి ఏమైనా తేడా ఉందా? అందుకని ఈ మైండ్ సెట్ మార్చాలి మనం. దీనికోసం మీడియా ఎంత చెయ్యాలో అంత చెయ్యాలి, సినిమాలు కూడా ఎంత చెయ్యాలో అంత చేస్తేనే మన యువతను మనం రక్షించుకుంటాం. లేదంటే మన యువత జైళ్లలో. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకుమారి గారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చేంజ్ రావాలి, మార్పు రావాలి. ఇది రావాలంటే మనం ప్రశ్నించాలి గవర్నమెంట్స్ని. ఇప్పుడు ఈ ప్రవచనాలు చెప్పే నరసింహారావు కానీ అండ్ శివాజీ కానీ అనసూయతో సహా మీరు మిగతా అంశాల్లో చేంజెస్ రావడానికి ఒక ప్రయత్నం చేయండి. సో ఆ ప్రయత్నం చేయకుండా ఈ బట్టల గురించి మాట్లాడితే ఉపయోగం లేదు 100%. సో ఆ దిశగా చర్చ జరగాలని, జరుగుతుందని మనం కోరుకుందాం. చూస్తూనే ఉండండి మన తొలివేలు.